నీ బొచ్చలో కేకు ముక్క పడింది. ఎవరేశారు? అవతల పక్క ఓ పెద్దమ్మ గారి మనవడు పుట్టినరోజుటమ్మా. చిన్న ముక్క తిని చూసా, బ్రహ్మాండంగా ఉందమ్మా. ఇంకో అమ్మగారా? ఎవరది? రే సురేష్, అమ్మా మిగతా ముక్కలు నువ్వు పంచరా. అలాగేనమ్మా. భాగీరథి, ఏమిటి గుడికొచ్చి పనిమాల నాలా కేకులు పంచుతున్నావు? ఎగతాడా, వెక్కిరింపా, తెప్పి పొడుపా? చూడు, మంగమ్మని వెక్కిరించే ప్రయత్నం సూర్యుడి మీద ఉమ్మే ప్రయత్నం లాంటిది. అలాగా? నాకు తెలియదులే. నాకు నీల ఆత్మస్థుతి రాదు. ఏదో ఆ కాలపు మనిషిని. నీ అంత ప్యాషను రాదు, నీ అంత దర్పం ప్రదర్శించడమూ రాదు. నువ్వు కేకు ముక్కలు పంచుతున్నావని నాకు తెలీదు. తెలిసినా అది తప్పని వెక్కిరింపని అంతకన్నా తెలీదు. ఏమిటే తెలియదు అని అంత దీర్ఘాలు తీస్తున్నావు? దీన్నే అతి తెలివి అంటారు. అయినా నాకు తెలియక అడుగుతాను, నేను నా మనవడి బర్త్డే కేక్ పేదలకు పంచుతున్నాను, నువ్వు కూడా అలా అనే పంచుతున్నావట? నీకు మనవడెక్కడున్నాడే? ఏదో వాడి పుట్టినరోజు సందర్భంగా నేను పేదలకు పంచుతుంటే మరి నువ్వెవరి కోసం పంచుతున్నావు? అంతేకాదు, నేను నీ సవాల్ని గెలిచా, ఫంక్షన్ చెడగొట్టా. ఆ ఆనందంలో నేను పంచుతున్నాను, మరి నువ్వు విచారం తొలగాలని పంచుతున్నావా? నువ్వు నీ మనవడు కోసిన కేకు పేదవాళ్ళకు పంచుతున్నావు. నేను అదే మనవడి ఫంక్షన్ చేద్దామనుకున్నాను, కానీ కేకు కట్ చేయలేకపోయాడు, తినలేకపోయాడు. అందుకే ఈ పేదవాళ్లలో ఆ పేద మనవడిని చూసుకుంటూ సంతోషపడటానికి పంచుతున్నాను. భాగీరథి, ఏ తలకాయ ఏమైనా తిరుగుతుందా నీకు? నా మనవడు పేదవాడేమిటే? వాడు పిఠాపురం మంగమ్మ మనవడు, నంబర్ 1 ఇండస్ట్రియలిస్ట్, మంగా ఫార్మాస్యూటికల్స్ ఎండి, మంగా టెక్స్టైల్స్ కు ఓనర్, పిఠాపురం రియల్ ఎస్టేట్స్ చైర్మన్. వాడు పేదవాడేమిటే? మతేమన్నా తప్పిందా నీకు? ఆస్తులుండొచ్చు, అవి అసంతృప్తిని తీర్చలేవుగా మంగా. అతని పేదతనం నీకేం తెలుసు? నీకు తెలిసిన పేదతనం ఏమిటో? పేదతనానికి ఆవిడ దూరంలో ఉన్నాడు వాడు. అంతే, అలాగే తృప్తిపడు. అతను నువ్వు గీసిన గీటు దాటే ధైర్యం లేని పేదవాడు. తల్లి తండ్రి కళ్ళెదుట ఉన్నా గ్రాని అన్న పిలుపు తప్ప అమ్మా అన్న పిలుపు కరువై బతికిన నిరుపేదతనం అతనిది. తన ఇష్టాలను చంపుకొని నానమ్మ ఇష్టాలే తన ఇష్టాలను బతుకుతున్న కుచేలుడు అతను. చివరికి కట్టుకోబోయిన పెళ్ళాం కూడా పరాయి వాళ్ల అధికారాల మీద ఆధారపడి బతికిన పేదాతి పేద అతను. భాగీరథి, ఎందుకలా అరుస్తావు? తన భార్య కడుపులో మోసే బిడ్డకి తను తండ్రో కాదో కూడా మరొకరు తేల్చాల్సిన స్థితిలో ఉన్నాడు. చాలా ఇంకా అతని పేదతనాల గురించి చెప్పాలా? పిచ్చివాగుడు ఆపవి. అక్కడికి నీకేదో గొప్ప బలం, బలగం, ధనం, జనం ఉన్నట్టు, ప్రేమల్లో ఆపేక్షల్లో పొంగి పొర్లిపోతున్నట్టు ఇచ్చకపు మాటలు నువ్వును.
ఏయ్, నా మనవణ్ణి వెక్కిరింపు మాటలు మాట్లాడకు. ఉండాల్సిన సౌభాగ్యమే లేని దరిద్రురాలివే నువ్వు. నువ్వు నన్ను నా మనవణ్ణి అనేదానివా? కన్న కూతుర్ని, తెచ్చుకున్న అల్లుణ్ణి, కట్టుకున్న భర్తని ఒక్కసారిగా పోగొట్టుకున్న దరిద్రురాలివే. నీకన్నా పెద్ద దరిద్రురాలు ఎవరుంటారే? నువ్వెంతో జగమంతా అంతే అనుకుంటున్నావా? లింగోలిటుకు అంటూ నీకు ఒక్క మనవరాలుంది. హద్దు ఆపు లేని పెంపకం పెంచి తెగ పొంగిపోతున్నావే. నీ రాత దరిద్రపుదే అనుకుందాం. పోని దాని రాత ఏమైనా చక్కగా ఏడ్చిందంటే అది లేదు. నేను చీపో అన్న దగ్గర నుంచి అది ఒంటరిగానే మిగిలిపోయింది. కట్టుకునేవాడు లేక సెకండ్ హ్యాండ్ అయినా సర్దుకుపోదామని ఏ దిక్కు లేక నా మనవడి వెంట పడింది. దాన్ని వెంటేసుకొని అన్నీ ఉన్నదానిలాగా తెగ ఎగిరెగిరి పడుతున్నావేమే? ఏయ్, నువ్వు నాతో ఎందులోనూ సరితూగలేవే. ఏయ్ భాగి, నీకు వైధవ్యం, దానికి తోడు ఒంటరితనం. ఏ అచ్చటా ముచ్చటా లేని బతుకుతూ నా మనవణ్ణి పేదవాడంటావేమిటే? వాడికి అందరి ప్రేమని నేనొక్కదాన్ని అందిస్తూ పెంచాను. వాడు ఎవరి వైపు వెర్రి చూపులు చూడలేదు. నీ మనవరాలే వాడికి కొత్తగా పిచ్చి పిచ్చి చూపులు, పిచ్చి పిచ్చి చేష్టలు నేర్పింది. వాణ్ణి తాగించి వశపరుచుకుని అదేదో బ్రహ్మ విద్య అయినట్టు మురిసిపోతున్నావేంటే? ఈ పిచ్చి కూతలు ఇంకెప్పుడైనా ఇంకెక్కడైనా కూస్తే మీ నాలుకలు తెగ్గోసి బడిత పూజ చేస్తూ బొబ్బిలి దాకా ఊరేగిస్తూ పంపిస్తా. తమాషాలు చేయకండి. తట్టా బుట్ట, చెంబు తెప్పాల, చాట చాప మొత్తం సర్దుకొని వెళ్ళండి. మేము వెళ్ళడానికి రెడీయే మంగా. కానీ మేము ప్రయాణమైతే నీకు గుండె నొప్పి వస్తుంది. నీ బతుకు హాస్పిటల్ పాలవుతుంది. భాగీరథి, నన్ను ఇంతకు మించి రెచ్చగొట్టకు. గుడిని కూడా చూడను. మీరు వెళితే నాకు గుండె నొప్పి రావడం ఏమిటే? వెర్రి కూతలకు ఏకో. మేం వెళితే మా వెనకాలి నీ మనవడు నా మనవరాలి కొంగు పట్టుకొని వస్తాడు కాబట్టి. పకీరు ప్రాణాల్లా నీ ప్రాణాలు నీ మనవడి దగ్గరే ఉన్నాయి కదా. వాడు మా గుప్పిట్లోకి వస్తే నీ జీవం విలవిల్లాడిపోతుంది కదమ్మగా. అందుకని భాగి, ఆ, ఎందుకంత రేజై నీ రోగం నువ్వే పెంచుకుంటావు? వాడు మీ వెనకాల రావటం అసంభవం. ఇంకా భ్రమల్లోనే ఉన్నావు మంగా. నీ సాకేత్ నా హారతితో రావడం ఖాయం. చూసావా, తథాస్తు అంటూ శుభశబ్దం కూడా అయింది. బోడిగుండుకి పూలని ముడిగట్టినట్టు ఆ గంట చప్పుడుకి నీ దుర్మార్గపు కూతలకి లింకు పెడతావేమిటి? భగవంతుడు మంచి వాళ్ళకు సాయం చేస్తాడు, తోడుంటాడు. అంతేగాని నీలా నీచంగా ఆలోచించే నీచులకి కాదు. వాడు నన్ను కాదని ఒక్కడుగు కూడా మీ వైపు వెయ్యలేదు. చూద్దాం ఎవరు ఎటువైపు అడుగులు వేస్తారో. సరే చూద్దాం. ఇదే ఛాలెంజ్ మన మధ్య. నేను రెడీ. వెళ్ళవే. వెతుక్కుంటూ నా ముందుకొచ్చింది నువ్వు. వెళ్లాల్సింది నువ్వు, నేను కాదు.
ఫంక్షన్కి వచ్చిన మనిషి హాల్లో ఉండాలి కానీ గదిలో ఏం పని? రేయ్, డబ్బు లేకపోతే చెయ్యి చేస్తే ముష్టేసేవాడిని కదరా. మీ బాలకం చూస్తుంటే పిఠాపురం వాళ్ళలా లేరు, స్టువర్టుపురం దొంగల్లా ఉన్నారు. రఘు, కాఫీ. ఇల్లంతా వెతికాను కానీ డాక్యుమెంట్స్ దొరకనే లేదు. చివరికి దొంగ అనిపించుకున్నాను. డాక్యుమెంట్స్ దొరకలేదన్న బాధే నాకు ఉంది. వాళ్ళు దొంగ అన్నా మనకేం నష్టం లేదు. అసలు వాళ్లే దొంగలు. దొంగలు మనల్ని దొంగ అన్న దాని గురించి అస్సలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు ఈ కాఫీ తాగి రిలాక్స్ అవ్వు. నేనేం ఫీల్ అవ్వలేదు సీత. మన స్వర్ణ లైఫ్ని ఎలా సేవ్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఆ పేపర్స్ వాడి దగ్గర ఉన్నంతకాలం స్వర్ణకి టెన్షన్ తప్పదు. తను ప్రశాంతంగా ఉండలేదు. పైగా మళ్ళీ మళ్ళీ మనం ఆ ఇంటికి వెళ్ళలేం. ఎలా ఆ పేపర్స్ ఎలా సంపాదించడం అని ఆలోచిస్తున్నా. పోనీ ఇంకొకసారి ప్రయత్నించేస్తే? మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎలా కుదురుతుంది సీత? ఆ భాగీరథి హారతి సాకేత్ని వదలరు. ఎలాగైనా వాళ్ళ వైపే తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఆ వంకతోనే మనం అక్కడికి వెళ్ళాలి. ఈలోపు వాళ్ళు వాటిని మరో చోటికి షిఫ్ట్ చేస్తారు. సేఫ్ లాకర్స్లో పెట్టినా పెట్టే రకాలు. ఆ భాగీరథినో హారతినో మనం బెదిరిస్తే? ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావు సీత. వాళ్ళు నానమ్మనే బెదిరిస్తున్నారు. మనం బెదిరిస్తే బెదురుతారా? మరెలా రఘురాం? ఆలోచిద్దాం. ఏదో ఒక ఐడియా రాకపోతుందా? సరేలే రఘురాం, నువ్వు కాఫీ తాగేసి నేను టిఫిన్ రెడీ చేస్తాను. కాఫీ తెచ్చేయమంటావా బావా? ఏంటే బతుకుతా కంట పెంచుతా అంటూ వీర లెవెల్లో డైలాగులు కొట్టి వెళ్ళిపోయిందానివి? సిగ్గు లేకుండా మళ్ళీ ఇంటికొచ్చి నీ బతుకు నువ్వు బతక నన్ను ప్రశాంతంగా బతకనివ్వద్దని కంకణం కట్టుకున్నావా? నా వెంటపడి నన్ను ఇలా వేధిస్తున్నావెందుకే? చెయ్యాల్సిన వెధ పనులని చేస్తూ కాఫీ ఇవ్వమంటావా బావా, టీ ఇవ్వమంటావా బావా, టీకాలు వేయించమంటావా, కాడ కాల్చి వాత పెట్టమంటావా అంటూ ఏదో డ్రామాలు ఆడుతున్నావు. అసలు నీకు నా గదిలో ఏం పనే? నా ఎదుటే పడొద్దు అంటే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంట పడొస్తున్నావు. నువ్వు వచ్చేది కాక ఆ దరిద్రపు సంతని వెంటేసుకొచ్చి వెంట పెంట చేస్తున్నావు. పోవే ముందు అవతలికి, అవతలికెళ్ళు. నువ్వు వెళ్ళకూడని చోటికి వెళ్ళి చేయకూడని పనులు చేస్తున్నావు కాబట్టే నేను రావాల్సి వస్తుంది. నా బాగు కోరి నా అక్క, నీ మేలు కోరి మీ అన్నయ్య వెంటొస్తున్నారు. ఏయ్, అన్నా గిన్న అన్నావంటే మాడు పగులుతుంది. అయినా నాతో నిన్ను మాట్లాడొద్దన్నానుగా, ఈ గదికి రావద్దన్నానుగా. పోవే పోవే. సాకేత్, సాకేత్, చేయి దించు. చేయి దించమని నీకే చెప్తుంది, దించు. ఏ అది నీ కంటికి ఎలా కనిపిస్తుంది? బావా బావా అని నీ వెంట పడుతుందని అలసుగా తీసుకుంటున్నావా? అలుసు కాదు, అసహించుకుంటున్నా. అసహించుకోవాల్సింది నువ్వు స్వర్ణని కాదు, స్వర్ణ నిన్ను. సిగ్గులేదు? ఆడపిల్ల, పైగా కడుపుతో ఉన్న పిల్ల అన్న జ్ఞానం కూడా లేదా నీకు? ఏంటి మీరు దాన్ని వెంటేసుకొని వెనకేసుకొని నా మీద దౌర్జన్యం చేసి బలవంతంగా దాని కడుపులో పెరుగుతున్న పిండాన్ని నాకు అంటగట్టాలని చూస్తున్నారా? ఆహా, నువ్వు ఆదరించి అభిమానం చూపిస్తుంటే మేము దౌర్జన్యం చేస్తున్నావా? నువ్వు దౌర్జన్యం చేస్తున్నావు కాబట్టే మేము సపోర్ట్ చేయాల్సి వస్తుంది. నువ్వు వదిలించుకోవాలని చూస్తున్నావు కాబట్టే మేము అండగా నిలవాల్సి వస్తుంది.
మీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నన్నేం చెయ్యలేరు. నిన్ను హారతికి కూడా దగ్గర కానివ్వం. వాళ్ళ మోసాలకి నీ బతుకు నాశనం కానివ్వం. వాళ్ళు కాదు, మీరు నా బ్రతుకుని నాశనం చేస్తున్నారు. నువ్వే నన్ను బెదిరించి విడాకుల కాగితాల మీద సంతకాలు చేయించుకొని అది నువ్వు కలిసి నా బతుకు నాశనం చేయాలని చూస్తున్నారు. చూడు సాకేత్, అది సంతకాలు చేసిన కాగితాలున్నాయని దాన్ని ఏదో చేయాలని వదిలించుకొని జస్ట్ మిస్ హారతితో క్లోజ్ అవ్వాలనే ప్రయత్నాల్ని నువ్వు మానుకో. లేకపోతే మ్యాటర్ చాలా సీరియస్ అవుతుంది. ఆ తర్వాత అందరి అసహ్యాలను భరించలేక బ్రతకాల్సి వస్తుంది. ఎందుకు నీ మర్యాద తీయడం, నీ మీదున్న ప్రేమాభిమానాల నుంచి అమ్మమ్మ గారిని ఎందుకు దూరం చేయడం అని ఆ పేపర్స్ విషయం మేమింతవరకు అమ్మమ్మ గారికి చెప్పలేదు. చెబితే మరో రకంగా ఉంటుంది. మీ దొంగ మాటలు నమ్మే స్థితిలో గ్రానీ లేదు. మీరు నా గురించి గ్రానీకి ఏం చెప్పినా నమ్మదు. అది ఎప్పటి అభిప్రాయమో. నీ మీద పాత అభిప్రాయాలు పోయి చాలా కాలమైంది. నాకు తెలిసి నువ్వు తాగి ఆవిడ మీద చెయ్యెత్తినప్పుడే సగం ప్రేమ తగ్గుంటుంది. మమ్మల్ని నమ్ముతుందో లేదో నిన్న తీసుకురావడానికి మమ్మల్ని నీ దగ్గరికి రానిచ్చినప్పుడే అర్థమైంది. తను మాకు పర్మిషన్ ఇచ్చింది కాబట్టే మేము అక్కడికి రాగలిగాము. నీ చేత ఇక్కడ కేక్ కట్ చేయించేలా చేశాము. అమ్మమ్మ గారికి నిన్ను మేం కలిగించిన సంతోషం తప్పకుండా మా మాట వినేలా చేస్తుంది. నువ్వు మొండిగా చెప్పుకుంటాను అంటే చెప్పుకో, ఆ తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది. అయినా మీ గ్రానీ విషయం మాకన్నా నీకే బాగా తెలుసు. ఆవిడ ధర్మాలను పాటించే మనిషి, న్యాయ అన్యాయాలను విచారించే మనిషి. స్వర్ణతో నాకే సంబంధం లేదని నువ్వంటే స్వర్ణ ఆడిన ఒక్క అబద్ధం వల్ల సందిగ్ధంలో ఉండొచ్చు గాని, మేము గనక డైవర్స్ పేపర్స్ విషయం బయట పెడితే నీ బండారం బయటపడుతుంది. ఆడపిల్లకి, పైగా పిఠాపురం వంశోద్ధారకుడిని కడుపున మోసే ఆడపిల్లకి అన్యాయం తలపెట్టినందుకు నీ తల వాచేలా తిట్టి 4 కొట్టైనా నీకు బుద్ధొచ్చేలా తలంటు పోస్తుంది. అది గుర్తుంచుకో. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారు? బ్లాక్మెయిల్ నీకు అలవాటు. స్వర్ణని బ్లాక్మెయిల్ చేసి కాగితాలు రాయించుకున్నాం. మేము నీ చీకటి బాగోతాలని వెలుగులోకి తెస్తాం. మీరేమైనా చేసుకోండి, నాకేం కాదు. నన్ను మా గ్రానీ ఏం అనదు. రాత్రి మీరు చూశారుగా నా కోసం ఎంత బాధపడిందో. నీ కోసం ఎలా బాధపడిందో తన మునిమనవాడి కోసం అలాగే బాధపడుతోంది. ఓవే. రే సాకేత్, ఎక్కడికి రా వెళ్తున్నావు? నీకు చెప్పాలా? నేను వస్తాను. ఏంట్రా నువ్వు వచ్చేది? నువ్వేమన్నా నా బాడీ గార్డువా? ఓరా. బాబా సాకేత్, సాకేత్. అక్క పద వెళ్ళి అమ్మమ్మకు చెప్దాం. స్వర్ణ, రాత్రే వాడిని అతి కష్టమే తీసుకొచ్చాం. ఇప్పుడు వాడి మీద కంప్లైంట్ ఇస్తే మన మీద రివర్స్ అవుతుంది. మనం దాస్తే బావ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తూ వాళ్ళకి దగ్గర అవుతాడేమో అని నాకు భయం పెద్ద బావా. రాత్రి ఆ హారతే కదా అతను అవమానించి పంపించింది. మళ్ళీ వెంటనే అక్కడికి వెళ్ళలేడు కూడా. 1-2 రోజులు ఆగి అప్పుడు అమ్మమ్మ గారికి చెప్దాం. ఫాలో అవడం బెటర్ అంటావా? వెళ్ళడని నాకు అనిపిస్తుంది. ఫాలో అవుతున్నామని తెలిస్తే ఇరిటేట్ అవుతాడు. అది అతనికి అడ్వాంటేజ్ అవుతుంది. మనం డిఫెన్స్ లో పెడతాం. వద్దు, కాస్త టైం తీసుకొని గమనించి ఏం చేయాలో అది చేద్దాం.